సంక్రాంతి పండుగ వస్తుందండి. ప్రపంచంలోని అందరి చూపు ఏపీలోని గోదావరి జిల్లాల వైపే చూస్తారు. కోడి పందాలు చూడాలని ఆసక్తితో దేశంలోనే నలుమూలల నుంచి ప్రత్యేకంగా తరలివస్తారు. అయితే ఈ కోడి పందాలకు పోలీసులు అనుమతి లేకపోవడంతో గతంలో ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు కోడి పందాలు తమ పండుగ సాంప్రదాయమని వాటికి అనుమతి ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాటం చేశారు. ప్రస్తుతం అదే ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు మండలం కుప్పనపూడిలో సంక్రాంతికి తమ గ్రామంలో కోడి పందాలు, పేకాట, గూండాట వంటి జూద క్రీడలు నిర్వహిస్తే ఊరుకునేది లేదని గ్రామ పంచాయతీలో తీర్మానం చేశారు. ప్రతి ఏటా కుప్పనపూడిలో 2-3 కోడి పందాల బరులు నిర్వహించేవారు. గత సంక్రాంతికి జూద క్రీడల వల్ల గ్రామంలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడంతో గ్రామ పంచాయతీ సభ్యులు, సర్పంచ్, సెక్రటరీలు ఈ తీర్మానం చేసుకున్నారు. గ్రామంలో పండుగకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని, అంతే తప్ప ఘర్షణలకు తావు లేకుండా కుటుంబాలు రోడ్డు మీద పడే జూద క్రీడలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించమని స్థానికులు తేల్చి చెప్పారు. మా గ్రామంలో కోడి పందాలు కానీ పేకాటలు కానీ ఏమి వేయకూడదు. మా గ్రామ పంచాయతీకి నిర్ణయించాము. మేము అందరికీ పంపాము. మేము కలెక్టర్లకి వాళ్ళందరికీ పంపాము. చాలా జాగ్రత్తగా ఉండాలి. కోడి పందాలు కానీ, పేకాట కానీ, గుండాటలు కానీ అదేవిధంగా ప్రోత్సహించరాదని నిన్నగాక మొన్న ఈ గ్రామంలో 2 ఎకరాలు, అది అందులో పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క వ్యక్తి యొక్క సబ్ ఇన్స్పెక్టర్ గారి చెరువులోనే విష ప్రయోగం జరగటం వల్ల 50 లక్షల రూపాయలు రైలుని చనిపోయడం జరిగింది. అది పోలీస్ కేసు పెట్టాం, ఎఫ్ఐఆర్ ఉంది. అదేవిధంగా పంట బోధుల్లో కూడా ఆ అడ్డాలు వేసి దానికోసం కోర్టులకు వెళ్ళి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద, డ్రైనేజ్ డిపార్ట్మెంట్ మీద, ఫిషరీస్ డిపార్ట్మెంటు ఇంక్లూడింగ్ కలెక్టర్తో సహా హైకోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కనుక ఈ గ్రామంలో జూదానికి కానీ, కోడి పందాలకు కానీ ఇటువంటి వాటికి ఆలవాలం అయితే మా గ్రామంలో 75 ఎకరాల్లో ఇళ్ల పట్టాలు 3,300 మందికి ఇవ్వడం జరిగింది. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు వారిని ఇప్పటికీ కూడా పోలీసు బందోబస్తు కానీ వెళ్ళటానికి సరైన రోడ్లు లేకపోవడం వలన చాలా ఇబ్బందికరంగా, సామాజికంగా చాలా ఇబ్బంది పడుతుంది గ్రామం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని చెప్పి సర్పంచ్ గారు, గ్రామస్తులు, వైస్ ప్రెసిడెంట్ గారు అందరూ కూడా ఏకస్తులే తీర్మానం చేసి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, గౌరవ శాసనసభ్యులకి, అధికారులకి, జిల్లా పంచాయతీ అధికారి గారికి, డిప్యూటీ సీఎం గారికి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి అందరికీ పంపడం జరిగింది. ఖచ్చితంగా ఈ గ్రామం పొలిమేరలో మా లిమిట్స్ వరకే, మాకు మిగిలిన గ్రామాల్లో ఏంటి అనేది మాకు సంబంధం లేదు. కుప్పనపూడి గ్రామ శివారులో గాని తాళ్లకోడు, శివపార్వతీపురం, అంకోడిపేటలలో జూద క్రీడలు నిర్వహించే చోట తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్సీ, కలెక్టర్, డీఎస్పీ, ఎస్ఐ, ఎమ్మెల్యేలకు తీర్మానపు లేఖ పంపించారు. పంచాయతీ తీర్మానం కాదని ఎవరైనా కోడి పందాలు, పేకాట, గూండాట నిర్వహిస్తే కోర్టు ద్వారా న్యాయ పోరాటం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ గ్రామ సర్పంచ్ తెలియజేశారు. ఏది ఏమైనా ఏపీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు కోడి పందాల కోసం పోరాడుతూ ఉంటే ఆయన నియోజకవర్గంలోనే కోడి పందాలు బహిష్కరించడం విస్మయానికి గురిచేస్తోంది.